మొన్న జరిగినటువంటి 10వ క్లాస్ పరీక్షల్లో జిల్లాలో టాప్ 11గా నిలిచినటువంటి విద్యార్థులకు ఒక ఆత్మీయ అభినందన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమర్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఎలాగైతే విద్యాశాఖ మంత్రులు మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ముందడుగేసి విద్యార్థుల సంక్షేమం కోసం కానీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ఎలాగైతే ఇస్తున్నారో అదే బాటలో మేము కూడా విద్యార్థులకు వారు ఉన్నత భవిష్యత్తుకు పాటుపడే విధంగా వారికి ఎంకరేజ్ చేస్తామని, వారు ముందుండే విధంగా ఎల్లప్పుడూ సమర్థ ఫౌండేషన్ ఉంటుందని వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. అలాగే స్టూడెంట్స్ అందరూ భవిష్యత్తులో ఎంతో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వాటికి సమర్థ ఫౌండేషన్ ఎప్పుడు తోడు ఉంటుందని కూడా సభకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అతి తక్కువ సమయంలో ప్రజల మనసులో చోరగొన్నటువంటి అరుదైన సంస్థ చమన్ సాబ్ ఫౌండేషన్. దాని చైర్మన్గా తమ్ముడు ఉమర్ ముఖ్తార్ వైద్యుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా మరియు సేవా రంగంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఆ పరంపరలో రంజాన్ తోఫా కావచ్చు, విద్యార్థులకు ఆర్థిక సహాయం కావచ్చు, ఈరోజు సహాయంతో పాటు సమాజంలో ప్రతిభను సాధించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా గుర్తిస్తూ గౌరవిస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్లడం మనం అభినందించాల్సిన విషయం. ఈ స్ఫూర్తిని విద్యార్థులే కాదు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ స్ఫూర్తిని పొందుతారని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయుడు తమ్ముడు ఉమర్ ముఖ్తార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.